భిక్షాటన చేస్తుందంటే ఈ గవర్నమెంట్ ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ఇట్లా తిరగటం కాదు, ఇల్లు తిరిగి అడగాలి, నువ్వు కూడా అడుకోవాలి. అంటే వానికి సిగ్గు వస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డికి తెలంగాణ నేను పాలిస్తానంటే వాళ్ళ పాడుకోదు. మన దొడ్డ ఇది తెలంగాణ ఏమన్నా మన అయ్యదా మన అమ్మదా మన అందరికీ మన అందరం కష్టం కనీసం హాస్పిటల్ పనిచేసేవాళ్ళు అవుట్ సోర్సింగ్ చేసి హాస్పిటల్ వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎంత భయంకరమైన పనులు చేస్తుంది, ఎత్తిపోతుండ్రు రోగులకు. ఇప్పుడు బజార్కి ఎక్కినట్టే వాళ్ళకి భోగి లేకనే కదా ఎక్కింది. మరి ఎందుకు ఆలోచించలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి? ఈ తెలంగాణ గవర్నమెంట్ ఆయన అట్లా చేసి నేను ఇట్లా చేసి కేసీఆర్ అట్లా చేసి కేసీఆర్ దాని దేని పనికిరాడు కేసీఆర్ కింద వీడు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే మాకు గత 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదమ్మా. జీతాలు రాక మా కుటుంబాలు ఇంటిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కుటుంబ పోషణ భారమైంది. అందుకనే ఈ విధంగా మేము జీతాలు రావట్లేదు కాబట్టి భిక్షాటన చేస్తున్నాము. మీ వంతుగా మాకు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. ఉద్యోగులు